సిద్దిపేట పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూములపై ఆక్రమణల ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కొందరు నేతలు కలిసి ప్రభుత్వ భూమిని ఆక్రమించారు అంటూ స్థానికులు, మాజీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంపై సంబంధించిన శాఖలకు ఫిర్యాదులు అందినప్పటికీ మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఫిర్యాదులపై స్పందించిన ఎంఆర్ఓ 30 రోజుల్లో పూర్తి స్థాయి వివరణ ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ 30 రోజులు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక బయటకు రాలేదు. దీంతో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. భూమి ప్రభుత్వానిదేనా? ఆక్రమణలు నిజమేనా? ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక రాజకీయ పార్టీల నేతలు మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కానీ అసలు నిజాలు బయట పెట్టాల్సిన అధికారులు మాత్రం మౌనం పాటించడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఫిర్యాదులపై వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదికను ప్రజల ముందు ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 3 రోజుల్లో వివరణ ఇస్తామని చెప్పిన ఎంఆర్ఓ నెల రోజులు గడిచినా నివేదిక ఇవ్వకపోవడం వెనుక కారణాలు ఏంటి అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ప్రభుత్వ భూముల వ్యవహారంలో నిజాలు బయటపడతాయా, లేక ఈ వివాదం కూడా ఫైళ్లకే పరిమితం అవుతుందా అన్నది మనం వేచి చూడాలి.